తమిళనాడులో విజయ్ విక్టరీకి క్రెడిట్ ఎవరైనా తీసుకున్నారో లేదో కానీ వైసీపీ తీసుకుంది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. వైసీపీ సోషల్ మీడియా దాన్ని ఒక రేంజ్లో ప్రచారం చేస్తోంది. వాస్తవం అధ్యక్ష, ఇది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండటం వల్లే ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్ పట్టుకోవటం వల్లే విజయం సాధించాడు అని ప్రచారం చేస్తోంది. అదే మ్యాజిక్. ఓకే, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి ఎందుకు అని చెప్పి కౌంటర్ ఇస్తోంది టీడీపీ జనసేన సోషల్ మీడియా. నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే బాస్. వారం రోజులు బట్టి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీరే ట్రెండింగ్ లో ఉన్నారు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. వైసీపీ సోషల్ మీడియా మిమ్మల్ని ఆడుకుంటోంది. మొన్నటి వరకు వాళ్ళు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేశారు. ఏదో తేడాగా ఉందేంటి? ఎక్కడ చెడింది, ఎక్కడ బెడిసి కొట్టింది వైసీపీతో మీకు? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? నాకేమీ చెల్లే, నాకేం బెడుచుకోవట్లే. ఆ మాట చెప్పిన వాడిని చెప్పుచ్చు కొట్టండి. నన్ను చూసి చెప్తానంట్రా అన్ని. ఇప్పుడు నేను క్లియర్గా చెప్పాను, హెన్స్ఫోర్త్ నేను సాక్షికి వెళ్ళట్లేదని. దాని అర్థం ఏంటి? వెళ్ళట్లేదు అనటంలో రెండుంటాయి. వాళ్ళు రావద్దనటము, లేకపోతే మీకు మీరే వెలివేయటము. ఏం జరిగింది దీంట్లో? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ చేయటంలో ఎక్కువ ప్రధాన పాత్ర పోషించేది సాక్షినే అంటారు. ఎవరో తలుసుకుంటున్నట్టున్నారో. మీరు ఏకీభవిస్తారా దీంతో? చెప్పుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడ్డారని ఆయనే చెప్పుకున్నారు. ఓకే, చూపించడం వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటి? లోపలేం లేదు, డొల్లా. చూపించడం జరగలే. ఆయన చేసిన పనులు మాకు చూపించాలి కదా. ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పా బావా. ఇప్పుడు మనకు ముసుగు ఒక దగ్గర ఉన్నప్పుడు కంటిన్యూస్గా ముసుగే పడుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ నుంచి బయటకు రావాలంటే ఏదో ఒకటి మార్గం ఎంచుకోవాలా అక్కర్లేదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకోటి, అక్కడ ఒక డిస్పారిటీ ఉంటుంది. ఒకరికొకలాగా ఆర్టిస్టిక్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు పడిపోయిందా? పిలిచి అవమానిస్తారా? అవమానిస్తే అక్కడే తోలు తీసేస్తాం. నాతో పెట్టుకుంటారు. చాలా డేంజర్ అలాంటి విషయాల్లో. జగన్మోహన్ రెడ్డి మావిగన్ కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చినప్పుడు జగన్ వ్యతిరేక మీడియా మొత్తం అంతా ట్రోల్ చేసింది. మామూలు కొట్టుడు కాదు మామ, టెండూల్కర్ కొడతాడే ఆ టైపులో పిచ్చి కొట్టుడు కొట్టాడు. తమిళనాడులో విజయ్ గెలుపుని వైసీపీ అనవసరంగా పూసుకుని ఊరేగుతోంది. ఏం సంగతి? కేరళ ఆయిల్ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? వైసీపీ సోషల్ మీడియా దాన్ని ఇంకా చిలువలు పలవలు చేసి ఇప్పుడు ట్రోలింగ్ గురవుతుంది అనేటువంటిది ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. కొంతవరకు అది నిజం కూడా. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా అడుటి క్రాకు. ఎందుకు తమిళనాడు విక్టరీని, విజయ్ విక్టరీని ఎందుకు వైసీపీ సోషల్ మీడియా అంతగా ఎత్తుకుంది? అది నా పాలసీ. అదేం పాలసీ? పనికి ఆహార పథకం పాలసీ. సార్ వాళ్ళకి వీక్ పాయింట్ ఒకటి ఉంది సార్. వీక్ పాయింట్ పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళు ఇన్ ద టెరిటరీ ఆఫ్ పవన్ కళ్యాణ్ హ్యూమిలియేట్ చేసుకుంటే పని అయిపోతుంది అన్న కాన్సెప్ట్ని ఎక్కువ స్ట్రైవ్ చేస్తారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీకి ఉన్న బిగ్గెస్ట్ సెట్ బ్యాక్. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కొడాలని లేకపోతే వంశీ ఇప్పుడు వాళ్ళిద్దరు గమ్మున ఉన్నారు. ఇప్పుడు ఒక్క రోజా గారు మాట్లాడుతున్నారు మాటకి. ఓ పక్క విజయ్ ఎలక్షన్స్ కి మీరు స్టాలిన్కి మీరు వెళ్ళి సపోర్ట్ చేశారు. ఓ పక్కన ఎవరు రోజా గారు. లెగ్గు బాబు లెగ్గు, అదేమైనా సామాన్యమైన లెగ్గ? ఐరన్ లెగ్గు. రెండోది మీరు సత్సంబంధాలు అన్నారు. స్టాలిన్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సత్సంబంధాలు జగన్ గారికి సత్యం. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. టీడీపీని ఇరుకున పెట్టేందుకు, జనసేనను పవన్ కళ్యాణ్ ఇరుకున పెట్టేందుకు లేనిపోని తిప్పలు తెచ్చుకుందా వైసీపీ విజయ్ని మేదేసుకుని ఊరేగి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ కోల్పోయామో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా గుర్తించడం లేదా?
లేకపోతే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తించినవరండి. నేనొక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. కూటమి మీద వ్యతిరేకత వచ్చేసింది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మేమే అధికార పీఠం ఎక్కుతామని చెప్పి ఈ రోజుకి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి నుంచి వైసీపీ క్యాడర్ వరకు. అది అవదమ్మా. ముందు మీరు భ్రమల్లోంచి బయటికి రండిరా బాబు, మీ పార్టీ పుట్టి మునిగిపోకుండా కాపాడుకోండి అని చెప్పి నేరుగానే మాట్లాడుతున్నారు టీడీపీ జనసేన నేతలు. ఓహో, ఒకవేళ నిజంగా జగన్ మారాల్సి వస్తే ఏం మార్చుకోవాలి? అది Like, share and subscribe to